నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇంకో కేసు ఉంది కదండి. ఇంకో కేసు అంటే అది రూరల్ పోలీస్ స్టేషన్లో అయింది. అది ఇంత ప్రాపర్టీ కదా కానీ 15 lakhs గోల్డ్. అది కూడా ఒక 24 hours డిటెక్ట్ అయింది. ఎలా అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే దీంట్లో అసలు ఇది 1 kg గోల్డ్ కన్నా అందులో వాళ్ళ కాంప్లైంట్ వాళ్ళ ఫీల్ అయ్యేదాన్ని గురించి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అట్లా వాళ్ళ సాటిస్ఫాక్షన్ అవుతుంటే నా నెక్స్ట్ కేసుకి ఎట్లన్నా డిటెక్ట్ చేసి వాళ్ళకి సాటిస్ఫై చేయాలన్న ఉత్సాహం ఇట్లాంటి కేసుల వల్ల తెలుస్తుంది మాకు. ఇప్పుడు దాంతోపాటు మా సార్ ఏంటంటే ఎస్పీ సారు దేనికి కూడా అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఫస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, వెళ్ళిపోవాలా, 10 మంది వెళ్ళాలా, 20 మంది వెళ్ళాలి, కానీ మెయిన్గా ప్రాపర్టీ అఫెన్స్లు ఇట్లాంటి మర్డర్ కేసులు మాత్రం ఖచ్చితంగా డిటెక్ట్ కావాలి. అంతే, మీరు డిటెక్ట్ అయ్యేవద్దు, రావద్దు ఏ రూట్లో అని మళ్ళీ చెప్పి పంపడమే కాదు, మానిటర్ చేస్తూ ఉంటారు. టెక్నికల్గా ఎట్లా వెళ్ళాలి, ఆ తర్వాత ఫిజికల్గా ఎట్లా ఇంటరాక్షన్ చేయాలని మొత్తం గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. డిఎస్పీ దాంట్లో ఉండడం వల్ల వాళ్ళ భయానికి కొద్దిగా తర్వాత చెయ్యాలి కాబట్టి మేము కూడా టీమ్ వైజ్ వెళ్ళేసి ఒక కేసు చిన్న కేసు అయినా సార్ ఫస్ట్ 4 టీములు చేసేయండి, 4 టీములు చేస్తేనే పని అవుతుంది. నలుగురికి మనం ఒక్కరం ఆలోచించలేము. 10 మంది కలిస్తే మనకు ఒక్కొక్కరు ఐడియా ఉంటుంది. కానిస్టేబులే ఉంటాడు కానీ క్రైమ్ పార్టీ కానిస్టేబుల్ వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. మనం టీమ్ అక్కడ ఆ రోజు కూడా మర్డర్ కేసు డిటెక్ట్ చేసినప్పుడు ఇక్కడే కూర్చున్నాం, ఇట్లా ఎవరెవరు ఏం చేద్దాము ఎట్లా చేద్దామని. దీనిలో కానిస్టేబుల్కి అదే ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక ఎస్ఐసి అయినా అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి కానిస్టేబుల్ ఇచ్చే అడ్వైజే మనకు మంచి లీడ్ వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు అతను కూడా వెయిట్ చేస్తారు, అతను ఇంట్రెస్ట్ ఉన్న కానిస్టేబుల్ తీసుకోవడము, తీసుకుంటే వాళ్ళు కూడా మనలాగా థింక్ చేయడం వల్ల మనకు క్లూస్ తొందరగా ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఈ సెకండ్ కేసు చెప్పండి సార్. ఆ సెకండ్ కేసు సార్ ఇప్పుడు నైట్ 11:30కి ఇందులో 15 lakhs గోల్డ్ వితిన్ ½ an hourలో డిటెక్ట్ చేసాము. అయితే ఆ రోజు 11:30కి రూరల్ పోలీస్ స్టేషన్ జలంధర్ ఎస్ఐ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి సార్ ఇట్లా అరౌండ్ 22 lakhs గోల్డ్ పోయిందని అంటున్నారు సార్. అంటే మళ్ళీ ఏంది బాగా 22 lakhs అంటున్నావు అని మళ్ళీ ఒకసారి కొద్దిగా 22 lakhs అంటే చూడు వీళ్ళందరూ చాలా ఫాల్స్ చెప్తుంటారు, కొంచెం చూడు వాళ్ళు కరెక్ట్ అడుగు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ చెప్తే తక్కువ ఇస్తుంటారు, కొంచెం చూడు నువ్వు వెళ్ళి ఫస్ట్ అయితే కంప్లైంట్ తీసుకొని పోయి నువ్వు మాట్లాడితే వాళ్ళు కొంచెం క్వశ్చనరీలోనే తెలుస్తుంది పోయిందా లేదా అనేది. మళ్ళీ ఏం చెప్పారంటే స్పెషల్గా ఇంటికి ఏం డ్యామేజ్ లేదు సార్, ఇల్లు లాక్ బ్రేక్ కాలేదు, బీరువా బ్రేక్ కాలేదు, కానీ 22 lakhs గోల్డ్ పోయింది అంటాడు. అరే ఇది ఎట్లా జలంధర్, అది ఫాల్స్ ఉంటుంది చూడు, నువ్వు అట్లా ఉండదు, ఫాల్స్ ఉంటుంది అని చెప్పాను. చెప్తే లేదు సార్, పోయి ఒక ½ an hour తర్వాత నైట్ అప్పటికి 11:30 అవుతుంది. 11:30 అవుతుంటే నేను వస్తాను నువ్వైతే వెళ్ళంటే వెళ్ళాడు. చూసి మళ్ళీ ఫోన్ చేశాను ½ an hourకి. నాకు ఇదే టెన్షన్ ఉంది ఇంకా, అదే ఇది పోయిందా పోలేదా ఇట్లా. అది కూడా గ్రేవ్ అఫెన్స్, 22 lakhs అంటే గ్రేవ్ అఫెన్స్, అంటే అరౌండ్ 15 lakhs వాళ్ళు చెప్పింది ఫస్ట్, కానీ కొంచెం చూసుకుని తర్వాత చెప్పారు 15 lakhs అంటే గ్రేవ్ అఫెన్స్. మళ్ళీ పోయి క్వశ్చన్ చేసి లేదు సార్ పోయింది అంటున్నారు సార్ అనగానే నేను ఇమీడియట్గా వెళ్ళిపోయినాను, సీన్కి వెళ్ళిపోయి చూస్తాను, ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు, ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉంది, అసలు చిన్న డ్యామేజ్ ఉండదు, ఏం లేకుండా 15 to 16 lakhs గోల్డ్ పోయిన తర్వాత వాళ్ళని పిలిచి అడిగాము, ఏందమ్మా అబద్ధం చెప్తున్నారా, ఏంది ఇట్లా ఉంది, ఎందుకు ఇట్లా చెప్తుండ్రు, ఏం కాకుండా ఎట్లా పోతుంది గోల్డ్, మీరు ఏమన్నా ఫాల్స్ చెప్తే మేమైనా ఫాల్స్ కేసు అవుతుంది, అట్లా ఇవ్వద్దు, మీరు తప్పు ఉంటుంది, చట్టాన్ని తప్పు ఒకటే. కానీ నైట్ ఒక 1 hour నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళ మాటలతో నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు చాలా జెన్యూన్గా ఉన్నారు. వీళ్ళు అబద్ధం చెప్తుర్రా, వైఫ్ తీసిందా మళ్ళీ హస్బెండ్ తీసిందా అని ఇద్దరిని సపరేట్ తీసుకెళ్ళి మాట్లాడాం. చూడు బాబు, నువ్వేమైనా మీ భార్య చెప్పకుండా తీసుకెళ్ళి ఏమైనా డిస్పోజ్ చేసావా అని ఈయనని, వైఫ్ని సపరేట్గా. అంటే ఇప్పుడు కాంప్లైంట్నే ఒకనొక స్టేజ్లో ఏం డ్యామేజ్ లేదు కాబట్టి సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళనే కొద్దిగా గట్టిగా అడిగాం, మీరు అంతా ఫాల్స్ చెప్తుర్రు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంటరాక్షన్ చేయాల్సి వస్తుంది, చూడండి అది అని చెప్తే వాళ్ళు మనం అన్న క్వశ్చన్లకి కొద్దిగా బాధపడారు. ఏం సార్ ఇట్లా అంటారు అంటే, తప్పదమ్మా, ఇట్లా కేసు మన జరిగిన ప్లేస్ చూస్తే ఏం లేదు అని చెప్తే వాళ్ళకి జెన్యూన్ అనిపిస్తే నేను ఇమ్మీడియట్గా మళ్ళీ ఎస్పీ సార్కి డిఎస్పీ సార్కి చెప్పాను. చెప్తే అప్పుడు టైము 1 అవుతుంది, 1:30 అవుతుంది. నేను ఫోన్ చేయగానే సార్ ఉండి చెప్పండి సార్ చెప్పు అన్నాడు. సార్ 22 lakhs అంటే మళ్ళీ అయిందా, సరే వస్తున్నాను అని చెప్పి 2 o'clock సార్ వచ్చి చూసిండు. 2 o'clock నైట్లో వచ్చిండు. మేము అందరూ అక్కడే ఉన్నాం, ఎస్ఐ గారు, నేను, 2 కానిస్టేబుల్ ఉన్నారు. ఉండి వచ్చి చూసి ఏంది డ్యామేజ్ లేదు అని సారే ఒక క్లూ ఇచ్చాడు. ఇది తెలిసిన వాళ్ళు అయితే మాత్రం తెలిసిన వాళ్ళు చేస్తారు అని చెప్పాడు. ఐడియా ఉన్నోడే చేస్తాడు, బయట వస్తే మాత్రం వాడికి ఐడియా ఉండదు, బ్రేక్ చేస్తాడు అన్నట్టుగా చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి చూడండి
వాళ్ళు కరెక్ట్గా అడుగు అని చెప్పి సార్ చెప్పి అడ్వైజ్ చేసి వెళ్ళాడు. వెళ్తే నేను ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిచాను. ఇంకా ఓకే సార్ వచ్చి వెళ్ళాడు, టైం 2:30 అవుతుంది, ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఏం డ్యామేజ్ లేదు, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని అప్పుడు పిలవలేము, ఏమి చేయలేము, ఉన్న 2-3 క్లూస్ని మనం చూద్దామని చెప్పేసి కాంప్లైంట్ని సపరేట్ పిలిచాను. పిలిచి చెప్పండి అసలు మీరు ఇచ్చే క్లూతోనే అసలు ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు ఊహించుకోండి, ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే మీరు ఏదైనా మీరు చెప్పదని బట్టే ఉంటుంది, మేము వచ్చినాం కానీ మా క్లూస్ టీమ్ కూడా మార్నింగ్ వస్తుంది, మీరు ఇప్పుడు మేమేం చేయలేము, ఇంత నైట్ అవుతుంది కదా, మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్కి ఇప్పుడు చెప్పండి అని చెప్తే అతను ఒకటి చెప్పాడు అనమాట. సార్ నేను మధ్యాహ్నం వచ్చి లంచ్ చేశాను, కీస్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాను సార్, దీంట్లో మెయిన్ సస్పెక్టు మా బావమరిది సార్, మా మరదలు ఉంటారు సార్, మేము కొంచెం ఎదిగామని చెప్పేసి వాళ్ళకు బాగా జెలసీ ఉంటుంది సార్, వాళ్ళు వచ్చింటారు సార్, వాళ్ళకి తెలుసు అన్నీ, కీస్ అన్నీ తెలుసు, ఇంట్లో గోల్డ్ ఎక్కడ ఉంటుందో తెలుసు, వాళ్ళే చేసింటారు సార్ అని వాళ్ళ సొంతం బావమరిది పైన సస్పెక్ట్ చేశాను. అతను ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో వేరే కాలనీలో ఉంటాడని చెప్పాను అనమాట. చెప్తే సరే ఓకే ఇంకా చెప్పండి అని అడిగి వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళని ఇంకా ఫస్ట్ కొద్దిగా టెన్షన్ పెట్టాం, తర్వాత కూల్గా ఉంచి ఏం కాదులేండి వస్తుంది, కొంచెం మీరు ఆలోచించండి, మీరు ఇచ్చే చిన్న ఎవిడెన్సే పనికి వస్తుంది అని చెప్పేసి ఉంటే సార్ నేను తినేసి వెళ్తున్నప్పుడు సార్ ఈ లేడీ సార్, ఒక లేడీ ఇక్కడ కూర్చోంది సార్, కూర్చుంటుంది, ఇక్కడ చెట్టు ఉంది కదా సార్, చెట్టు కింద కూర్చుంటుంది, ఈమె ఇక్కడ ఉండేది, ఇంకెవరు ఉన్నారు అక్కడ అంటే ఇంకెవరు లేదు సార్, ఈమె ఇక్కడ ఉన్నది, అక్కడ వాళ్ళు మేస్త్రి వాళ్ళంతా అక్కడ పనిచేస్తున్నారు సార్, ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ పనిచేస్తున్నారు, ఈమైతే ఇక్కడ కూర్చున్నది సార్, కూర్చుంటే నేను అటు వెళ్ళిపోయాను సార్, పోతుంటే ఒకసారి వెనక్కి చూసినా సార్, చూస్తే నా సైడే చూస్తుంది సార్ అని చెప్పాడు. అవును ఇట్లా నా సైడ్ చూస్తుంది సార్ నేను మళ్ళీ లాస్ట్కి వెళ్ళి నేను టర్న్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఇట్లా చూస్తే నా సైడే చూస్తుంది సార్, కొంచెం వెరైటీగా చూసింది సార్ అన్నాడు. అవునా కరెక్ట్ అంటే నీకు డౌట్ అనిపించిందా అని అడిగితే అవును సార్ నాకు కొంచెం డౌట్ అనిపించింది అనగానే మనకున్న క్లూ అదొక్కటే అయితే ఇప్పుడు వాళ్ళ బావమరిది తీసుకురాలేము, మేస్త్రీలు అంటే లేరు, నైట్ మనం చేయాల్సిన పని అమౌంట్ 15 tulas గోల్డ్ అంటే కొంచెం ఎక్కువ అమౌంట్, వాళ్ళ ఐటమ్ కూడా అబద్ధం చెప్తున్నారంటే అన్నీ కరెక్ట్గా చెప్తున్నారు, తర్వాత తెలిసింది మాకు వాళ్ళు చెప్పలేదని. ఇమ్మీడియట్గా సరే ఆ లేడీని పిలిచి అడుగుతూ ఉంటే అరుస్తూ ఉంది, ఆమె మామూలు విలేజ్ ఆమెనే కానీ గట్టిగా అరుస్తున్నాడు, మనల్ని డామినేట్ చేయడానికి చూస్తుంది, మమ్మల్ని ఎట్లా అంటారు దొంగతనం వేస్తారా అది ఇదని, వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అందరూ వచ్చి అరుస్తూ ఉంటే ఒకసారి మేమే డీటెయిల్స్ పడిపోయినాం, ఏంది సంథింగ్ ఏంది చేయలేదు అంటే చేసినా మనం చెప్పలేం కదా, ఏంది ఇట్లా అరుస్తుర్రు అంటే డామినేట్ చేయడానికి అరుస్తుందా లేదంటే అఫెన్స్ మనం అడగకూడదని అరుస్తుందా అని చెప్పేసి అట్లా ఉండదు అట్లా అని చెప్పేసి సంజాయించి నువ్వు చెప్పు అమ్మా అట్లా కాదు ఇక్కడ ఉన్నావంట కదా అది ఇది అని చెప్తే దాంట్లో కూడా ఒక క్లూ ఏంటంటే అతను కీ ఏం చేస్తారంటే అక్కడే పెడతారు, అది ఎట్లా చెప్పొచ్చు అంటే ఇల్లు లాక్ చేస్తారు, పిల్లలు వస్తుంటారు, వైఫ్ వేరే టైం వస్తుంటుంది, కీ ఇట్లా పెట్టేసి టక్కు సౌండ్ వస్తుంది, అతను ఇల్లు లాక్ చేసి మనది చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా కప్బోర్డు, అది ఓపెన్ చేసి ఇట్లా పెట్టేసి ఇట్లా మూసేస్తే టక్ మని కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది అంటే అక్కడ కీ ఉందని తెలిసిపోతుంది అన్నట్టు. అంటే మనం అదే అవేర్నెస్ ఉండాల్సిందే, ఏం కాదులే అనుకుంటారు అఫెన్స్లో, ప్రాపర్టీ అఫెన్స్లో ఏం కాదు అనుకుంటారు కానీ అందరూ ప్రాపర్టీ ఇంట్లో పెట్టుకోవడం, బీరోలో పెట్టుకోవడం, బీరువా చీర కింద కీ పెట్టడం, లోపలికి ఏమో దానిపైన పెడతారు, దానికి ఏమో పక్కన చీర కింద పెడతారు అనమాట. అఫెండర్కి అంతా అక్కడే ఉంటుంది, ప్రతి అఫెన్స్లో చెప్తున్నాం, ప్రాపర్టీ బ్యాంకులో పెట్టుకోండి, మొత్తం యాప్లలో ట్రాన్సాక్షన్ పెట్టుకోండి, ఫిజికల్గా పెట్టుకోకండి, గోల్డ్ పెట్టినా కూడా అఫెండర్ వస్తే సస్పెక్ట్ చేయని ప్లేస్లో పెట్టండి అని అవేర్ చేస్తున్నాం కానీ అందరికీ రీచ్ అవుతలేదు, ఇంకా కంటిన్యూ చేస్తున్నాము. అట్లా టక్కున సౌండ్ వస్తుందంటే ఆమె రోజు అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఇట్లా జరుగుతుందని చెప్పేసి. అంటే వాడిని అడిగాం కీ ఎక్కడ పెడతావు ఎట్లా పెట్టినామని, మళ్ళీ ఒకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసాం. సరే ఇట్లా అతను తీసుకొచ్చాం, కొంచెం డౌట్ రాగానే మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చి ఎట్లా చేసినావు చెప్పు అని రీకన్స్ట్రక్షన్ చేసి ఇట్లా అయింది సార్, ఇట్లా వచ్చినాను, ఇక్కడ పెట్టినాను, ఇట్లా పోతున్నాను, ఇట్లా అయితే ఇట్లా వెళ్ళిపోగానే ఇట్లా అయింది సార్. సాయంత్రం వచ్చి చూస్తే ఈవినింగ్ వచ్చి చూస్తే ఏం డౌట్ లేదు, మామూలుగా క్యాజువల్గా తిన్నారు. లేట్ ఎందుకు అయిందంటే నైట్ 11-12 అయింది, అఫెన్స్ ఏమో 3:30కి అయింది. ఏమైందంటే మేము చూసుకోలేదు సార్, ఎందుకో నైట్ 10 o'clock 10:30కి పోయి కప్బోర్డ్ తీసి చూస్తే అది కొంచెం డిస్టర్బ్ ఉంది, అందుకే లేట్గా వచ్చింది. మనకి అఫెన్సే కాలేదు అనుకున్నారు వాళ్ళు, అఫెన్సే జరగలేదు అనుకున్నారు. ఎందుకో ఆమె కప్బోర్డ్ లేదు పని ఓపెన్ చేసి చూస్తే ఏంది కొంచెం డిస్టర్బెన్స్ అని తీస్తే గోల్డ్ లేదు అంటే మళ్ళీ మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే అక్కడ అర్థమైంది, ఈమె మీద మ్యాక్సిమం సస్పెక్షన్ అర్థమైందిగా. అతను రావడము, పెట్టిన సౌండ్ కీకి ఇక్కడ కీ ఉందని,
ఏమేందంటే వీళ్ళ ఫ్యామిలీ ఇంటి పక్కన వెళ్ళే కదా చూస్తుంటుంది, వీళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళ ఇంట్లో కూర్చోవడము, ఎక్కడ పెడతారు ప్రాపర్టీ అది అని అంతా ఇంకా ఇంటరాగేషన్ తెలిసిపోయింది. ఆమె అడిగితే మా ఇంటికి వస్తుంటుంది సార్, ఎప్పుడైనా టీ తాగుతుంది, కింద వస్తే మాట్లాడుతూ ఉంటుంది, మా ఇంట్లో ఏమేమి వస్తుంది ఎక్కడ తెలుసునగానే కొంచెం లీడ్ వచ్చినట్టు అనిపించింది. ఈ లోపల లేడీని ఇమీడియట్గా ఉమెన్ పీసీని తీసుకొచ్చి ఉమెన్ కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ని పెట్టేసి ఇంటరాగేషన్ అక్కడే కొద్దిగా మాట్లాడము చేయడము, చూడమ్మా ఇట్లా ఉంది నీ ఇష్టము అంతా అయిపోయింది, కీ పెట్టింది అంతా అని చెప్పేసి క్వశ్చన్ చేసి లాస్ట్కు ఇది కూడా కొద్దిగా వాళ్ళ మోరల్ డౌన్ చేసేటట్టుగా, చూడమ్మా నైటే ఉంది ఇక్కడ, నైటే అయిపోతుంది అంటే అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయించాలంటే ఒకసారి క్వశ్చనరే కాదు, ఒకసారి మిమ్మల్ని వదిలేస్తాంలే అని చెప్పడము, 2-3 రకాలుగా చేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా అడిగి చూడమ్మా ఇంకా నైటే ఉంది ఇప్పుడు ఏం లేదు, అయిపోయింది చేసి ఉంటాము, ఒకవేళ చేసి ఉంటాము అట్లా అని చెప్పేసి కొంచెం సైకలాజికల్గా నువ్వు ఆడి మనిషి ఉన్నావు, తప్పు అట్లా కాదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని, నీది ఏమన్నా గోల్డ్ నువ్వు ఇస్తే నీది వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నట్టుగా కొంచెం సైకలాజికల్గా వాళ్ళ రూట్లోకి వెళ్ళి అధ్యయంగానే ఫస్ట్ చెప్పొద్దు అని డల్ అవుతుందన్నమాట. అట్లా కొద్దిగా టెక్నికల్గా క్వశ్చనరీ చేయడంలో ఆమె ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత 3:30 అవుతుంది అప్పటికి. తెల్లవారు అక్కడే కూర్చున్నాము, బండ్ల ఉమెన్ పిలుచుకొని మాట్లాడుతూ ఉంటే లాస్ట్కు నేను బండి దిగేసి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ ఉంటుంది రూరల్ పోలీస్ స్టేషన్లో, ఆమెకు చెప్పినాను కొంచెం నువ్వు మోరల్గా చెప్పు ఇట్లా అని, మా ఇంటరాగేషన్ నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడని చెప్పేసి నేను దిగి కొంచెం వాటర్ తాగినట్టు అట్లా ఇట్లా చేస్తే దిగి ఆమె మాట్లాడింది ఏమైనా ఉంటే మా కానిస్టేబుల్ కూడా అట్లా సార్ హెల్ప్ చేస్తున్నాడు కదా నువ్వు మంచిగా అట్లా చేయాలని ఆమె సరే ఆమె నేను మళ్ళీ బండిలో కూర్చొని చెప్పమ్మా ఏం కాదు చెప్పాదని, లేదు సార్ గోల్డ్ మొత్తం ఉంది సార్ అని చెప్తాను. ఉంది సార్ గోల్డ్ మొత్తం ఉంది అని చెప్తాను. ఉందా మరి ఉంటే అయిపోయాయి కదా వాళ్ళకి ఇస్తే అయిపోతుంది అంటే, ఎక్కడుందమ్మా అంటే ఇంట్లోనే ఉంది సార్ అని, ఇంట్లోనే పెట్టినా సార్ మా ఇంట్లో ఉందా, ఎక్కడ పెట్టినావు అంటే మొత్తం ఇట్లా కట్టలా కట్టేసి సబ్జెక్ట్ పైన వేసిన సార్. పోయి చూస్తే ఇంటాక్ట్ 15 tulas గోల్డ్ కవర్లో కట్టి బ్లాక్ కలర్లో సబ్జెక్ట్ పైన పడేసింది. మా హోంబండికి చూసి మీరు బిలీవ్ చేయండి, ఇల్లు పక్క ఇల్లే కదా వీళ్ళంతా ఇంకా మేము మాట్లాడుతుంటే మీరు వెళ్ళిపోండి, మీరు ఎందుకు ఉండొద్దు అని చెప్పేసి ఎవరు ఉండొద్దు అన్నట్టుగా కాంప్లైంట్ వాళ్ళు కూడా ఇంటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఆలోచించుకుంటా ఏడుస్తూ ఉన్నారు, అంత గోల్డ్ పోయిందంటే ఇన్ని కష్టపడి సంపాదించుకున్నాము అది దాన్ని అట్లా ఉంటే మేము అక్కడే ఉన్నాం కదా గోల్డ్ అంతా చెప్పింది తీసుకొచ్చి మేము మళ్ళీ పైకి వెళ్ళాం వీళ్ళ ఇంటి పైకి. ఆమె కార్లోనే కూర్చుని ఇంకా సరే డిటెక్ట్ అయిందని ఆమెకి ఏదో చెప్పినాం, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డోర్ కొడితే డోర్ తీసారు. డోర్ తీస్తే మొత్తం ఐటమ్ అంతా ఓపెన్ చేసినాము, తీసి వాళ్ళ చేతిలో పెట్టేశాను ఇట్లా. ఆమె లేడీ ఏడుస్తుందండి, ఇంకా ఏం మాట్లాడతలేదు. ఇట్లా పోయిన గోల్డ్ హాఫ్ అన్ అవర్ 1 hour తెలిసిన తర్వాత 15 tulas మొత్తం ఓపెన్ చేసి ఇట్లా ఇచ్చేసాం. మీరు బిలీవ్ చేయండి అసలు వాళ్ళిద్దరు కూడా అసలు వాళ్ళ హ్యాపీనెస్ అనేది అంత అసలు మనం వర్ణించలేము. అసలు దొరికిందా సార్ వాళ్ళు నమ్ముతలేరు, దొరికిందా సార్ అని చెప్పేసి, దొరికిందమ్మా ఏం కాదంటే ఎవరు తీసినట్టే ఆమెనే తీసింది చెప్పింది మాట్లాడినామంటే అసలు వాళ్ళు ఇంకా వాళ్ళ హ్యాపీ 15 tulas అంటే ఏంటండి 15 lakhs ప్రాపర్టీ. అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసాం, ఇమ్మీడియట్గా తీసుకొచ్చాము. అప్పటికే మార్నింగ్ 4-5 అయింది. ఇప్పుడు ఎస్పీ సార్ ఫోన్ చేశాను, చీట్ చేస్తారని ఏడలేదా చిన్న మోసం చేస్తారా? ఇంకా మనం అఫెన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకా తప్పలేదు. పొద్దున అడుగుతుంది సార్ పంపిస్తున్నారు కదా సార్ నైట్ అంటే సరే పంపిస్తామమ్మా అట్లా చేస్తాం కొంచెం రాసుకునేది ఏంటంటే పంపిస్తామని చెప్పేసి అప్పుడే నేను 4 o'clock సార్ ఫోన్ చేసిన. ఫోన్ చేసి ఇంకా సార్ పడుకున్నాను తెలిసి సార్ మొత్తం రికవర్ అయింది సార్ అనగానే అయిందా అంటుండు. అయింది సార్ అంటే లేదు సార్ మొత్తం డిటెక్ట్ అయిందంటే వెరీ గుడ్ కృష్ణ అని చెప్పేసి అది కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్. నైట్ అంతా నిద్రనే పోలేదు ఆ రోజు, మొత్తం గోల్డ్ అంతా అంటే అప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి చూపించి తెచ్చి లీగల్ ప్రాసెస్లో చేసి మళ్ళీ రోజు తీసుకొచ్చి ఆ లేడీ మొత్తం అరెస్ట్ చేసేసి మొత్తం వాళ్ళకు ఇంటాక్ట్ ప్రాపర్టీ 1 milligram కూడా తేడా లేకుండా మొత్తం వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ డేనే అట్లా రిమైండ్ చేసి పంపించినాము. అట్లా చిన్న 1 yearలో 2 మంచి కేసులు చేశారు. ఇంకా మీకు ఇంకేం గోల్ ఉందండి? చాలా సర్వీస్ ఉంది మీకు. ఇంకా పోలీసులు ఏముంటుందండి, మనం ఉన్న ఏరియాలో లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్ ఉండాలని. ఇక్కడ వనపర్తిలో నాకు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్కిల్ ఇన్ తెలంగాణ. 7 police stations ఇంక్లూడింగ్ వనపర్తి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. మనం ఉన్న ఏరియాలో ఎలక్షన్ వస్తుంది, తర్వాత ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటే చాలు. ఉన్న పరిస్థితుల్లో సైబర్ అఫెన్సెస్ కానీ తర్వాత ప్రాపర్టీ అఫెన్స్లు, ఇంత పెద్ద టౌన్ ఉందంటే ఎప్పుడు మేము ఆన్ డ్యూటీలో ఉన్నట్టు ఉండాలి. అఫెండర్ ఇంత పెద్ద టౌన్లో తిప్పుతుంటాం కానీ అఫెండర్ కూడా షార్ప్గా ఉంటున్నారు. మన ఏరియాలో మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడము
మెయిన్గా ఈ ప్రాపర్టీ అఫెన్స్లు పబ్లిక్ తెలియకుండా ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ ప్రాపర్టీ అఫెన్స్లు కానీ అవేర్నెస్ చేయడం వల్లనే మనం ప్రివెన్షన్ మెయిన్గా ప్రివెంట్ చేయడము, తర్వాత ప్రివెంట్ చేసినా కూడా ఆయన కేసులను మనం ఎఫర్ట్స్తో డిటెక్ట్ చేయడము, తర్వాత ఇంకా అదర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా అందరితో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ పబ్లిక్ రిలేషను అంతా మెయింటైన్ చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంచడం మెయిన్ మా డ్యూటీ ఉంటుంది. ప్రివెన్షన్ చేయాలి, తర్వాత ఒకవేళ అఫెన్స్ జరిగితే దాన్ని డిటెక్ట్ చేయాలి. అప్పుడు ఇంకా మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది చేయడమే నా ఉద్దేశము. ఇంకా ఇట్లాంటి ఛాలెంజింగ్ కేసెస్ ఏమైనా వస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎఫర్ట్స్ పెట్టేసి అట్లాంటి కేసులు డిటెక్ట్ చేసి నష్టపోయిన వాళ్ళకు అది వాళ్ళకు రీఫిల్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్ చూసి మేము సంతోషపడమే అంతే. పోలీస్ స్టేషన్కి వచ్చే బాధ్యత పట్ల ఎంపతిగా ఉండాలంటున్నారు డిపార్ట్మెంట్. కరెక్ట్గా అదే ఇంప్లిమెంట్ చేస్తున్నారు కృష్ణ గారు. ఆ వచ్చిన 2 కంప్లైంట్లు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు నా మనుషులు అనే భావంతో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్కి ఎక్కువ ఉత్సాహం చూపించింది. ఒక ప్యాషన్ ఉంది, మరోవైపు ఎంపతి ఉంది. నిజంగా అదే బాధితులు నా ఇంట్లో నా అక్క చెల్లో అమ్మ అయితే ఎలాగ నేను రియాక్ట్ అవుతారనే విషయాన్ని ఆయన బాగా పొలికిపుచ్చుకొని ఆ 2 కేసులు బ్రేక్ చేశారు. అంటే ఒక ఆఫీసర్కి ఇన్వెస్టిగేషన్లో ప్యాషన్ ఉండాలి, స్కిల్ ఉండాలి, ఓపిక అన్నిటికీ ఉండాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా ఆ కేసు బ్రేక్ ఉంటుంది. ప్రతి ఎక్యూజ్డ్ కూడా తెలివిగా అనుకుంటాడు పోలీసులను పట్టుకోలేరు అని. కానీ ఆ సంఘటన స్థలంలో మనం రిపీట్గా చూస్తే వాడు ఏదో ఒక విజిటింగ్ కార్డు పడేస్తాడు. ఆ విజిటింగ్ కార్డు తీయడమే పోలీస్ ఆఫీసర్ యొక్క స్కిల్. అది ఒకసారి ఇన్వెస్టిగేషన్లో ఆ విజిటింగ్ కార్డు దొరికిందంటే కేసు బ్రేక్ అనేది చాలా సింపుల్. అది ఆ టాలెంట్ని కంప్లీట్గా నేర్చుకున్నారు ఎం కృష్ణ. బహుశా ట్రైనింగ్తో పాటు వాళ్ళ నాన్నగారు కూడా పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి గతంలో ఆయన చేసినవన్నీ కూడా చెప్పడం ఈయనకు ఒక ప్లస్ అయినట్టుంది. మొత్తం మీద ఒక బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయ్యారు. వనపర్తి కాదు, ఇకపై కూడా ఎటువంటి సంఘటన జరిగిన మంచి కేసులు అవుతాయని మనం భావిద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ కేసులో చేశాను, కానీ ఫస్ట్ కేసులో అసలు ఎస్పీ సారు, డిఎస్పీ సారు, 2 డిఎస్పీ సారు, డిసిఆర్బి డిఎస్పీ సారు, తర్వాత ఎస్ఐలు, సిఐలు, 3 సిఐలు, ఒక 15 మంది ఎస్ఐలు, ఒక 20 మంది కానిస్టేబుల్స్, అందరూ అసలు అప్పుడు ర్యాంక్తో సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి మా పైన మా బాస్ ఉండి మేమంతా కింద ఉండి అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే ఆ ర్యాంక్ మర్చిపోయి మా డిస్కషను ఎవరు టీం వర్క్, అసలు టీం వర్క్ చేయడం వల్ల అందరి అభిప్రాయాలు తీసుకుంటే అంత కలవడం వల్లనే అది డిటెక్ట్ అయిపోయింది. అసలు అది ఒక్కరం ఉంటే మనకు ఆ ప్యానిక్లో నాకే మైండ్ పనిచేయదు. ఒక కానిస్టేబుల్ కొంచెం ఫ్రీ మైండ్ ఉంటారు కాబట్టి అట్లా అందరు కలిసి ఉంటేనే అసలు ఆ రోజు అందరు కలిసి పోవడం వల్లనే ఆ ధైర్యంతోనే డిటెక్ట్ అయిపోయింది అసలు అది. మర్డర్ ఫర్ గెయిన్ల కేసులో కూడా ఇది నా ఒక్క వర్కర్ కాదు, టీం వర్క్ అని ఆయన ఒప్పుకుంటున్నారు. సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు మంచి అయితే నాది, చెడు అయితే కింద వాళ్ళది అంటారు. కానీ ఇతను నాది కాదు, టీం వర్క్ కాబట్టి ఆ కేసు సక్సెస్ అంటారు. ఇకపై కూడా ఎవరైనా ఏ ఆఫీసర్ అయినా ఒక క్రైమ్ జరిగినప్పుడు అందరితో డిస్కస్ చేసి, అంటే ర్యాంక్ సంబంధం లేకుండా చేస్తే కానిస్టేబుల్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఇది ఎం కృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఇకపై కూడా మంచి కేసులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.